ఒక కలల ప్రపంచానికి తలుపులు తెరవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సక్సెస్! సక్సెస్! ఎందుకని మీకు సక్సెస్ కావాలి? డబ్బు కోసం! డబ్బు కోసం! డబ్బు ఎలా సంపాదించాలి? పని చూడాలి. లేదు లేదు, పని కాదు. రియల్ ఎస్టేట్! రియల్ ఎస్టేట్! పవర్ అనేది మనకి రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. ద పిపిఆర్, ది ఆర్గనైజేషన్. దానికి ఏమేం కావాలో తెలుసా? మీరు ఒక హై క్యాలిబరేటెడ్ గా మోటివేషన్ పర్సన్ గా మీకేం కావాలో అది సంపాదించుకున్న మనసు మీకుందా? ఎవరు నువ్వు? సక్సెస్ అనే నిచ్చెన పైన ఎన్ని సమస్యలు వచ్చినా ఆగకుండా ముందుకెళ్లే వ్యక్తుల్లో ఒకళ్ళైనా మనోధైర్యం ఉన్న వ్యక్తులు మీరు. నాతో పాటు చెప్పండి, నేను ఒక ఇన్క్రెడిబుల్ అయిన పవర్ఫుల్ అయిన సేల్స్ పర్సన్ ని. నేను విజయం అనే నిచ్చెన పైన ఎక్కి నా సక్సెస్ నిరీక్షించుకుంటాను. నేను ఒక ఇన్క్రెడిబుల్ అయిన పవర్ఫుల్ అయిన సేల్స్ పర్సన్ ని. నేను విజయం అనే నిచ్చెన పైన ఎక్కి నా సక్సెస్ నిరీక్షించుకుంటాను. నేను ఒక ఇన్క్రెడిబుల్ పవర్ఫుల్ సేల్స్ పర్సన్. నేను ఈ గెలుపు మెట్లు ఎక్కి 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 నేను పొందగలను. సక్సెస్! సక్సెస్! ఇప్పుడు నాతో పాటు మీరందరూ చెప్పండి, నేను ఒక ఇన్క్రెడిబుల్ అయిన పవర్ఫుల్ అయిన సేల్స్ పర్సన్. గెలుపు మెట్లెక్కి గెలుపు పండుని నేను రుచిస్తాను. నా సక్సెస్ కి ఎలాంటి అడ్డంకం లేకుండా చూసుకుంటాను. నేను ఒక ఇన్క్రెడిబుల్ అయిన పవర్ఫుల్ అయిన సేల్స్ పర్సన్. గెలుపు మెట్లెక్కి గెలుపు పండుని నేను రుచిస్తాను. నా సక్సెస్ కి ఎలాంటి అడ్డంకం లేకుండా చూసుకుంటాను. నేను ఒక ఇన్క్రెడిబుల్ అయిన పవర్ఫుల్ అయిన సేల్స్ పర్సన్. గెలుపు మెట్లెక్కి గెలుపు పండుని నేను రుచిస్తాను. నా సక్సెస్ కి ఎలాంటి అడ్డంకం లేకుండా చూసుకుంటాను. Wow! చెండాలో అయిన ఎలుక బొమ్మని అలా నొక్కడం ఆపే. ఆ ఎలుక బొమ్మ చేస్తున్న శబ్దం నాకు నచ్చలేదు, ఆపు. నీకేమీ దొరకలేదా? ఏం చేస్తున్నావు నువ్వు? ముందు ఇంటి నుంచి బయటకు వెళ్ళు, నలుగురిని ఫ్రెండ్షిప్ చేసుకో. No! Yes! No! Yes! No! అయితే ఈ చెత్తనంతా తీసుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏ పిచ్చోడా, నిన్నెవరు బయటికి పంపించింది? వచ్చి నన్ను పట్టుకో. రా. హే కిరుకురు కురుకురు కురుకురు కురుకురు. హే కిరుకురు కురుకురు కురుకురు. హలో హలో రూలా, నేను హెడ్ మాట్లాడుతున్నాను. హాయ్. హాయ్ హాయ్ హలో. నేను నీ కాల్ చేసి హాయ్ చెప్పాలని అనిపించింది. హలో. ఎక్సర్సైజ్ ఫన్ అహెడ్.
ఓ వద్దు రూలా, అలా మాట్లాడొద్దు. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే బెటర్గా ఫీల్ అవుతావు. నీకు నచ్చనిది చేస్తున్నావు కాబట్టే నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు. నాకు తెలుసు, నాకు తెలుసు. నీకు జీవితంలో నచ్చనిది నువ్వు చేస్తున్నావు కాబట్టే నువ్వు పే చేస్తున్నావు. నాకు తెలుసు, నాకు తెలుసు. తెలుసు. ఎగ్జాక్ట్లీ నువ్వు ఎప్పుడు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావో అదే చేస్తావు. నీకు తెలుసా రూలా, నేను కొద్ది రోజులుగా నేను నీతో మాట్లాడటం లేదు. ఎలా ఉన్నావు? బాగున్నాను. అలాగా, మంచి విషయమే. నేను బానే ఉన్నాను, అంతా బానే ఉంది. నాకిప్పుడు ఎలాంటి సమస్య లేదు, అంతా బానే ఉంది. నేనిప్పుడు బయలుదేరాలి హెడ్. అలాగా, ఓకే, నో ప్రాబ్లం. ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడటానికి. ఇంతకు మించి కుదరదు. ఇంతకు మించి నీ వీటిని ఉపయోగించకూడదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళి నీ కోసం నలుగురు ఫ్రెండ్స్ చేర్చుకో. నో ఎస్ నో ఎస్ నో. ఇది నీ మంచి కోరే నేను చెప్తున్నాను. జీవితాంతరం నువ్వు ఇంటిలోనే ఉండలేవు. నా వల్ల అవుతోంది. లేదు, నీ వల్ల కాదు. ఎందుకు? ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఫ్రెండ్స్ ని చేర్చుకో. అయితే నువ్వు మ్యూజిక్ ని వినొచ్చు. ఫ్రెండ్స్ లేరంటే మ్యూజిక్ కూడా లేదు. కొద్దిగా మా అమ్మను వచ్చి మీట్ అవుతారా? ఎక్స్క్యూజ్ మీ, దారుదలండి. ఎక్స్క్యూజ్ మీ. వద్దు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు హెడ్. మీరెవరు? ఎవరిని తెలుసుకోవచ్చా? పవర్ త్రో పాజిటివ్ రియల్ ఎస్టేట్ సంబంధించి నేను ఒక సర్వే తీస్తున్నాను. మీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? మీరు 100% సంపాదించిన తాహత గురించి సాటిస్ఫైడ్గా ఉన్నారా? మీరు దాని గురించి చెప్పండి. యా. అలాగా, మీరు 100% తృప్తిగా ఉన్నారా? మీ అవుట్ సైడ్ రిలేషన్షిప్లోనూ బయట కూడా? యా. రియలీ? ఈ ఏ ప్రశ్నకైనా 100% సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు వెంటనే రండి. మిమ్మల్ని ఫ్రీ ఇంట్రోడక్టరీ సెమినార్కి మిమ్మల్ని తీసుకెళ్తాను. అదే పవర్ త్రూ పాజిటివ్ రియల్ ఎస్టేట్. దానికి నేను రావాలంటే మీరు డిన్నర్కి 90కి రండి. వచ్చి నన్ను పికప్ చేసుకోండి. ఏంటి, ఓకేనా? దానికి నేను అరేంజ్ చేస్తాను. మీ పేరు, అడ్రస్ మాత్రం చెప్పండి. రూబిన్ ఫార్, ఫ్యాంట్నోయన్, రూమ్ 71. మోటల్? మా అమ్మాయి అక్కడ మేనేజర్. ఓకే బ్రదర్, మిస్టర్ రూబన్ ఫార్ పానటోనియన్, రూమ్ నంబర్ 71. త్వరలోనే పాజిటివిటీ ట్యాన్ మీ లైఫ్లో మా వల్ల ఉండబోతుంది. 6 గంటలకి నేను మిమ్మల్ని పికప్ చేసుకుంటా. ఒక్క ఫ్రెండ్ దొరికాడు. ఇలాగే మనం వెళ్ళాలి, చూసిన వెంటనే మాట్లాడాలి. హలో హలో, ఎలా ఉన్నారు? హాయ్. హలో రూబన్, ఈ రోజు చాలా బాగుంది కదా? రియల్ ఎస్టేట్ చేయడానికి దీనికన్నా మంచి రోజు లేదు. మనం నేరుగా సెమినార్కి వెళ్ళిపోదాం. మీరు అక్కడికి వచ్చి అంతా నేర్చుకోండి. ఎక్స్ప్రెస్ టు సక్సెస్ దొరుకుతుంది. నోప్. మా అమ్మ ఇంకా ఇక్కడికి రాలేదు. ముందు మీరు మా అమ్మని కలవాలి.
లివింగ్ రూమ్ చాలా బాగుంది. ఈ ఎలక బొమ్మ చాలా బాగుంది. నాకు కొంచెం నీళ్ళు ఇస్తారా? దొరకదు. సరే, నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఆగండి 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 ఆగండి, కిచెన్కి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తాను. కిచెన్ కూడా చాలా బాగుంది. ఐస్ ఐస్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఓరి దేవుడా, ఏంటి చెడ్డాలప్పిది. నన్ను క్షమించండి, నాకు ఐస్ కావాలని తీశాను. నేను కొంచెం కూడా ఎదురు చూడలేదు. ఇలా చూడండి, నేను కావాలని చేయలేదు. పరాయి వాళ్ళ ఫ్రిడ్జ్లో చేయి పెట్టడం తప్పని మీకు తెలీదా? ఇలా చూడండి, మీరు ఇదంతా తినకూడదు. పిల్లిని అలా ఉంచుకుని తినటం మంచిది కాదు. అది నా పెట్టు. మీ విషయంలో తలదూర్చడం మంచిది కాదు, కానీ ఎందుకని మీ పెట్ని ఫ్రీజర్లో పెట్టారు? దాన్ని పాతి పెట్టడానికి నాకు సరైన చోటు దొరకలేదు, అందుకే పాడవకూడదని ఫ్రీజర్ లో పెట్టాను. చూడండి, మా అమ్మ ఇప్పుడు కాల్ చేశారు, తను రావడం కాస్త లేట్ అవుతుందంట. కానీ ఇప్పుడు నాకు ఆ సెమినార్ కి వెళ్ళడానికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి మైండ్ సెట్ లో ఉన్నప్పుడే మీరు సెమినార్కి వెళ్ళాలి. నో. నేను ఒక పని చేస్తాను, నా బిజినెస్ కార్డు మీకు ఇచ్చి వెళ్తాను. మీరు ఒక పని చేయండి, మీ అమ్మ వచ్చాక నాకు కాల్ చేయండి. ఇలా చూడండి, నేను చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాను. కాస్త నోరు ముయ్యండి. నువ్వు నోరు ముయ్యవయ్యా, బుద్ధి లేకుండా మాట్లాడొద్దు. సారీ, నేను ఏదో కోపంలో మాట్లాడేశాను, నేను కావాలని చెప్పలేదు. మీ పిల్లి చనిపోవడంలో మీరు బాధపడుతున్నట్టు నాకు తెలుస్తుంది. చాలా రోజుల నుంచి పెంచుతున్నారా? అవును. దాన్ని పాతి పెడతానికి నేను మీకు సహాయం చేస్తాను. మీ మనసులో ఉన్న భారం తగ్గుతుంది కదా. సముద్రంలో తీసుకెళ్లి పాతి పెడదామా? పిల్లికి నీళ్లు పడవు కదా. అప్పుడు ఎడారిలో పాతి పెడదామా? నా దగ్గర కార్ లేదు. ఏది వద్దంటే మీరు ఏం చేస్తారు? ముందు తర్వాత స్టెప్ తీయాలి కదా. మీరు గోల్ సెట్ చేయండి, అప్పుడే మీకు ఆప్టికల్స్ ఆపర్చునిటీగా మారుతుంది. ఇలా చూడండి, ఇప్పుడే మీకు సెమినార్ కావాలి, దయచేసి నాతో రండి. వెంటనే ఇప్పుడు అర్థమైందా నా మీకు? ఇంట్లో నుంచి బయటికి నిజంగానే వెళ్ళండి. నువ్వు చాలా దారుణమైన పనికిరాని వాడివి. సారీ, మిమ్మల్ని కష్టపెట్టాలి, బాధపడాలనుకోలేదు. మీ దగ్గర కారు ఉంది కదా. నా పిల్లని కింద పడేశారు కదా. మీ దగ్గర కారు ఉంది కదా. అదే, మీరు సెమినార్కి వస్తున్నారా? ఆ తర్వాత పాతి పెడతాం. అప్పటి వరకు అది తట్టుకోదు. ఐస్లో ప్యాక్ చేద్దాం. ఇది ఒక మంచి ఐడియా. నేను వెళ్ళి కూలర్ని తీసుకొస్తాను. ఈ కారు మా ఆర్గనైజేషన్కి చెందినది. ఏంటి, బాగుంది కదా? ఇప్పుడు మీకోసమే తీసుకొచ్చినట్టుంది. చాలా సంతోషంగా ఉంది. నేనే డ్రైవ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? తలుపు తెరవండి, తలుపు తెరవండి, తెరవండి. ఇలా చూడండి, ఇది ఒక అఫీషియల్ కార్, అర్థమైందా లేదా? లేదు లేదు, వద్దు వద్దు వద్దు. మీరు ఏమనుకుంటే ఇలా చేస్తున్నారు? చెప్తున్నాగా. రైట్ లో తిరగండి, రైట్ లో వెళ్ళండి. ఓకే, లెఫ్ట్ లో వెళ్ళండి. మీరు సెమినార్కి వెళ్ళట్లే కదా? అవును కదా, నేనేం మూర్ఖుడి కాదు. మీరు ఏం చేస్తున్నారో తెలుసు. 10 గంటల లోపల మనం తిరిగి రావాలి, అర్థమైందా? ఇలా చూడండి, సెమినార్ అయ్యే లోపలికి మనం వచ్చేయాలి. మీరు డ్రైవ్ చేయడంలో సమస్య లేదు, ఎందుకంటే నా పని తగ్గింది కదా. నాకు డ్రైవింగ్ అంటే అస్సలు నచ్చదు. మీకే పని ఎక్కువ, నాకు పని తక్కువే, సంతోషమే. ఒక విషయంలో మనం ఏది మిస్ అవుతున్నామో తెలుసుకోకపోతే అదే బాధాకరమైన విషయం, అర్థమైందా? మీకు ధనవంతుడిగా జీవించే పొటెన్షియల్ ఉంది. మీకు ధనవంతుడికి వ్యత్యాసం ఏంటో మీకు తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మీ దగ్గర లేదు.
మీరు స్మార్ట్గా ఉన్నారు, డబ్బు సంపాదించట్లేదు. ఎందుకో? ఏమండి మీకేంటండి సమస్య? నేను మాట్లాడుతున్నాను, మీకు జీవితంలో గెలవాలి లేదా అసలు మీకు? నాలాంటి వాడికి మీలాంటి వాడికి ఏంటి వ్యత్యాసం చెప్పమంటారా? నా తప్పు నుంచి పాఠం నేర్చుకున్నాను, మీరు నేర్చుకోవట్లేదు. నేను ముందు అంతా నాశనం చేసేవాడిని, అంతా పాడు చేసేవాడిని. కానీ ఇప్పుడు బ్యాడ్ టెంపర్ తగ్గి సెమినార్కి వెళ్ళిన తర్వాత ఎంతో నేను సెమినార్ నేర్చుకున్నాను. గురించి మాట్లాడడం దయచేసి కాస్త ఆపుతారా? రేయ్, నువ్వు ముందు నోరు మీరా. ప్యాంట్లో ఉంటేలు పోస్తే పిచ్చోడా? సారీ, నేను కావాలని చెప్పలేదు. హలో, కొంచెం బండి పక్క పెట్టండి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, చెప్పేది వినండి. అరే, బీర్ ఎక్కడ దొరికింది? స్టోర్లో ఉంది. నాకు కూడా దొరికితే బాగుంటుంది. మేము మామూలుగా మా ఆర్గనైజేషన్లో బీర్ అంతా మేము తాగము, ఎందుకంటే రియాలిటీ అవసరం మత్తు ఉండకూడదు. ఆర్గనైజేషన్ ఎప్పుడు ఒకరి జీవితంలో వెలుగు నింపాలని అనుకుంటుంది. నేను కూడా అలాగే. ముందు మనుషులు ఎందుకు ఇలా డ్రెస్ చేస్తున్నారో తెలుసా? నో. కావాలంటే ఇలా చూడండి. మీరు గెలుపు పొందిన మనుషులు ఎలా ఉంటారో చూడండి. వాడు బట్టలు వేసుకొని స్నేహం చేసేంత వరకు అన్ని చూసి చూసి వాడికి కావాల్సింది చేసుకుంటాడు. అదే వాడికి అంతస్తు వెతికి పెడుతుంది. పెద్ద ధనవంతుడు నేను అవగలడు. ఇది అస్సలు ఒప్పుకోను. మీరు దాన్ని ఒప్పుకునే అస్సలు తీరాలి. కుదరదు. అవును, ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. తలందు జుట్టు ఉంది, దాన్ని ఒప్పుకుంటారు కదా? లేదు, కుదరదు. నేను ఎందుకు లేదండి, చేయాలి? మీరు ఆ? ఒప్పుకునే తీరాలి. ఒప్పుకోలేదు. అయితే మీ పిల్లి చనిపోయింది ఒప్పుకోండి. అది ఆల్రెడీ చనిపోయింది. చచ్చిపోయిన పిల్లిని పెద్ద మంచి ఎలుగుబంట్లా మార్చారు. ఇది ఒప్పుకోవడానికి మనసు రాదు కానీ మీరు స్మార్ట్ అని ఇదంతా చేయకూడదు. చనిపోతే మనం దాన్ని భూమికి ఇచ్చే తీరాలి. అది నేనే పెట్టుకుంటానంటే ఇదే పరిస్థితి. ఇలా చూడండి, నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. ఈ పాత విషయాలు మాట్లాడటం అంటే నాకు ఇంకా ఇష్టం. ఏంటిది? మిడ్ నైట్ అయిపోయింది, కార్ని తీసుకెళ్ళి ఇవ్వాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ రోడ్ ద్వారా వెళ్తే ఫ్రీవే వస్తోంది. ఏం చెప్తున్నావే నువ్వు? అది రోడ్డు కదయ్యా, రివరు. రివరా? హ, మీ తలకాయ్. మనం ఎడారికి మధ్యలో ఉన్నాం. కార్ని తిప్పు. చెప్పేది విను, వెళ్ళొద్దు. నాకు హార్ట్ ప్రాబ్లం ముందు ఉంది. నేను సైమన్ ని పాతి పెట్టాలి. కప్పు పిల్లిని ఎక్కడైనా పాతి పెట్టచ్చురా. ముందు కారు తిప్పరా. నీ కరెక్ట్ అయిపోతే పాతి పెట్టాలి. తిప్పరా. అద్భుతం, చాలా మంచి పని చేసావు. ఇలాంటి సమయంలో నన్ను ఒక ఎడారిలో ఇది ఇరికించావు కదరా. మీరే ఇక్కడ అసలు మనసాక్షి లేని వ్యక్తి. ఇది మీ కారే కదా. రేయ్, నీకు బుద్ధి లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఊరికే ఉండొచ్చు కదరా. రేయ్, చెప్పిన మాట వినవారా నువ్వు? అది కావాలంటే నీ మొహమే పోసుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు? చిరాకు పడొద్దురా నిన్ను. మళ్ళీ నా పెళ్లిని గనక అలా అంటే బాగో చెప్తున్నా. నువ్వు ఒక హంతకుడివి. నువ్వు చాలా దారుణమైన హంతకుడివి. నేను ఎక్కడున్నాను? నన్ను ఏం చెయ్యొద్దయ్యా. కార్ స్టార్ట్ అవ్వడం లేదు. కొంచెం తినటానికి ఏదైనా ఉంటే ఇవ్వు.
దీనికోసం ఖచ్చితంగా నన్ను ఆర్గనైజేషన్ నుంచి తరిమి కొడతారు. ఆ ఫ్రీవే అటువైపే ఉందని అనుకుంటున్నాను. మీ ఆర్గనైజేషన్ కి చెప్పి మనల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళమని చెప్పండి. నన్ను ఏం చెప్పమంటావు? నీ కంపు పిల్లిని పాతి పెడతానికి కారు తీసుకొచ్చాను, అది కూడా కంపెనీ కారు తీసుకొచ్చానని చెప్పమంటావా? ఇంత మాట్లాడుతున్నావు కదా, మీ అమ్మకి కాల్ చేయొచ్చు కదా, పిల్లిని పాతి పెడతానికి వచ్చావు, ఇక్కడ ఇరుక్కున్నావని. కంపు కొట్టిన పిల్లిని ముందు కారులోంచి బయటికి తీసి దాన్ని పాతి పెట్టే పంచుడు. ఇది కరెక్ట్ అయిన చోటు కాదు. ఇదే సరైన స్పాట్. నన్ను చిరాకు పెట్టద్దు. నా పిల్లిని ముట్టుకోకండి. ఓకే, నీకు మంచి స్పాట్ దొరకలేదని అంటున్నావు. నీకు మంచి బుర్ర లేదు. అలా బుర్ర ఉండుంటే ఈ చోటు వదిలేసి వేరే చోటు వెతకవు. ఏం చేయాలి? అన్నిటినీ ఆర్గనైజ్ చేసే చేయాలి. ఇప్పుడు నీకు జ్ఞాపకం వస్తుందా హైవే వదిలేసి నువ్వు ఎక్కడ రైట్ తీసుకున్నావని? ఏమో నాకు గుర్తులేదు. సరే, ఈ రూట్లో చివరిగా ఏ టౌన్ దాటొచ్చామో మీకు తెలుసా? దాని పేరు బిలో స్టార్ట్ అయిందేమో అనుకుంటున్నాను. చూడు, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వివరంగా నోట్ చేసుకోవాలి. అది చాలా ముఖ్యం, తెలుసుకో. బాస్టన్, బార్సిలోనియా. అది బార్సిలోనియా కాదు. తెలుసు, అది స్పెయిన్ లో ఉందని, ఇక్కడ లేదని. ఇప్పుడు క్లోజెస్ట్ టౌన్ ఇక్కడ పక్కనే ఉంది. మన స్పాట్ ఇక్కడే ఉంది, చూసావా? అది అటుపక్కే. అటువైపు వద్దు, ఇటువైపు వెళ్దాం. హే, మన ఇద్దరు కలిసి ఉండడమే మంచిదనిపిస్తుంది. ఓకే రా, నేను నీతో గొడవపడాలనుకోలేదు, ఎందుకంటే ఇది నీ ప్రాబ్లం. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, అర్థమైందా? కానీ ఖచ్చితంగా నేను ఆ వైపు రాను, కానీ ఖచ్చితంగా నేను ఈ వైపే వెళ్తాను. నేను మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళడమే బెటర్ అనుకుంటున్నాను. నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. చూస్తావా సైమన్, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మనకి ఇదే జరుగుతుంది. ఏ నవ్వద్దురా, నువ్వు నవ్వడం వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. నువ్వు చెప్పిన ఫ్రీవే దొరికిందారా? నవ్వుతున్నావా? నిన్ను ఊరే చూసి నవ్వబోతుంది. లేదు, ప్రాడ్ అటుపక్కే ఉంది. లేదు లేదు, అటువైపు లేదు. నేను ఇటువైపే వెళ్ళాం కదా. ముందు మనం ఆర్గనైజ్ చేసి ఒక పని చేస్తేనే గెలవగలం. గోల్ సెట్ చేయాలి. మనం నీ పిల్లిని ఇక్కడే పాతి పెడదాం. ఆ తర్వాత మనం వచ్చిన కార్ దారిలో ఫాలో చేస్తూ అలా వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడే రా, నువ్వు సరిగ్గా మాట్లాడుతున్నావు.
మనం అదిగో అక్కడ నుంచి చూడు, ఆ క్యాట్రస్ దగ్గర పిల్లిని పాతి పెడదాం. ఒక పర్ఫెక్ట్ అయిన వ్యూ దొరుకుతుంది. అక్కడ రాళ్ళ దగ్గర చూడు. మనం అక్కడ పాతి పెడదాం. ఎక్కడ పాతి పెడతావు? ఖచ్చితంగా నేను అంత దూరం నడిచి రాలేను. అనవసరంగా నా కాళ్ళని నేను పాడు చేసుకోను. సరే, నువ్వు దేంతో గొయ్యి తవ్వబోతున్నావు? నాకని వచ్చాడు చూడు, సాగు కొడుతున్నాడు నా కొడుకు. ఏంటది? అదొక ఇల్లు. అక్కడ ఫోన్ ఉంటుంది కదా, త్వరగా త్వరగా నీ పని చెయ్యి. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. కొంచెం త్వరగా దాన్ని పాతి పెట్టి నాతో వస్తావా? ఇటు పక్క గాడిద, పులి, చిరుత ఏదో ఉండదనుకుంటాను. ఉంటే అంతేనే. ఈ పూమా ఉందే, అదంతా 40 కిలోమీటర్ దూరంలో ఉన్న పిల్లిని కనిపెడుతుంది. నేనేమన్నా అంత అందంగా ఉన్నానేంటి? తొందరగా పాతిపెట్టి రారా. ఇది చాలా వియర్డ్గా ఫీల్ అవుతుంది కదా. ఇది కరెక్ట్ అయిన చోటు కాదు. తనని మనం అక్కడ ఇంటి పక్కన పాతి పెడదాం. రే, నీకన్నా పిచ్చెక్కిందా? ఒక పిల్లిని పాతి పెడతానికి ఇదే పర్ఫెక్ట్ అయిన స్పాటు. సరైన బుర్రన్నవాడు, తెలివైన వాడు ఖచ్చితంగా ఈ పిల్లిని ఇక్కడే పాతి పెడతాడురా. దేవుడా కాపాడు. ఇది సరైన చోటని వెళ్తున్నావు కదా, ఖచ్చితంగా ఏదో సమస్య రాబోతుంది. అప్పుడే నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది. దీనికి ముందు ఇన్క్రెడిబుల్ అయిన పవర్ఫుల్ పర్సన్ గా అనుకున్నాను, కానీ ఒకే రోజులో నాశనం చేసావు కదరా. లైఫ్ లో పైకి వెళ్ళి లైఫ్ లో సక్సెస్ అవ్వాలని వచ్చానురా నేను. నన్ను నాశనం చేసావు కదరా. నేను ఒక పెద్ద సేల్స్ పర్సన్ గా రావాల్సిన వాడిని. తర్వాత వెళ్ళాలని నేను ఆశపడ్డాను. నన్ను వచ్చి ఇక్కడ వామో ఏదో ఉన్నట్టుంది అనుకుంటా. నాకు దాహంగా ఉంది. నీకు దాహం వేయట్లేదా? దారుణరా. ఓహో దేవుడా, నేను ఇంతవరకు చేసిన దారుణమైన పని ఇదేరా. నీలాంటి విచిత్రమైన మనిషిని చూసిందే లేదురా. నిన్నంతా మనిషిగా లెక్క చేయకూడదురా. రే, కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామా? రే, నాకు హార్ట్ కండిషన్ సరిగ్గా లేదురా. ఏదో ఒకటి చెయ్యి, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నీకు పెళ్ళయిందా రూబిన్? నాకు ఒక్కసారి పెళ్ళయింది. తనకి నేను మాటిచ్చాను హనీ, నేను బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తానని. అందుకు నేను పెళ్లి చేసుకుంది. 3 సంవత్సరాల తర్వాత తక్కువ జీతానికి నేను వెళ్ళాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాతే ఆర్గనైజేషన్లో చేరి ఎదగాలనుకున్నాను. కాస్త ఆర్గనైజేషన్ గురించి మాట్లాడకుండా ఉంటారా? నాకు అందులో అసలు ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఓకే, దానికెందుకు కోప్పడుతున్నావు? సరే గాని ఆ సైమన్ ఎలాంటి పిల్లని చెప్పు. తను చాలా మంచిది. దానికి ముద్దు పేరుందా? సైనిస్ అని పిలుస్తావా ఏంటి?
ఇలా చూడు, నీతో ఫ్రెండ్ అవ్వాలని ఇలా మాట్లాడాను. నాకు పిల్లలంటే ఇష్టం, తెలుసా నీకు? నా పిల్లికి మ్యూజిక్ అంటే ఇష్టం. అలాగా? స్టీవెన్స్ ఫ్యానా నీ క్యాటు? మౌలర్. మాలరా, వియర్డ్గా ఉందే. నువ్వు ఆ క్యాట్ పీపుల్ అనే సినిమా చూసావా? క్యాట్ పీపులా? అవును, అదేనే. వాళ్ళు పిల్లిల్ని కొలుస్తారు. కుక్కలంటే చిరాకు, పిల్లిల్ని మాత్రమే కొలుస్తారు. క్యాట్ ఆన్ హాట్ అండ్ రూఫ్ అని ఒక సినిమా చూశాను. నువ్వు క్యాట్ బలూన్ ఎప్పుడైనా చూసావా? అది నిజంగానే ఒక పవర్ఫుల్ అయిన సినిమా. దాని తోకేమైంది? ఫ్యాన్లో ఇరుక్కుపోయింది. అవును, ఫ్యాన్ ఎప్పుడు పిల్లికి సమస్యే. ఫ్యాన్స్ వల్ల ఇలాంటి పెంపుడు పిల్లలకి 1114 దెబ్బలు తగిలాయి 1988లో. ఇన్క్రెడిబుల్. అది నాకు వద్దు. ఇలాంటివే 28 ఉన్నాయి నా దగ్గర. నీ దగ్గర డాగ్ లేదా? ఆ? నా దగ్గర ఉండేది పాయింటర్, కానీ చివరి దాకా పాయింట్ చేసి అరిచిందే లేదు. ఆ, మనుషులు కూడా అలాంటి వాళ్ళే. మనుషులు కూడా అలాగే ఉంటారు రూబన్. వాళ్ళు ఎవరికి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియటం లేదు. మీలాంటి వాళ్ళే మా ఆర్గనైజేషన్కి సహాయంగా ఉంటారు. ముందు $300కి ఒక ఇన్స్టాల్మెంట్ ప్లాన్ నేను తయారు చేసి ఇవ్వగలను. నీకు ఖచ్చితంగా సహాయం కావాలి రూబన్. నీ డ్రెస్ చూడు. నాకు ఈ బట్టలు అన్నీ నచ్చాయి. అలాగా? చూడు, నీకని ఒక పని లేదు, నా దగ్గర డబ్బులున్నాయి. కానీ నీకు ఫ్రెండ్స్ అని ఎవరు లేరు కదా. కానీ దాన్ని నువ్వు ఖచ్చితంగా ఒప్పుకునే తీరాలి, ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఎవరికి నచ్చరు, ఎవరు ఇష్టపడరు కూడా. రూబన్, రూబన్, నాకు తెలుసు ఈ పనికిరాని విషయం కోసమా ఇంత దూరం మనం వచ్చాము. దారుణరా, నా జీవితంలో నేను చూసిన చాలా దారుణమైన విషయం అంటే ఇదే. ఇలా రా, మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోదాం. చెప్పేది విను, మన కారు వెళ్ళి చూద్దాం, ఎవరినో వస్తారని చూద్దాం. ఇదేమి ఫన్నీగా ఏమి లేదు. ఎవడాడో ఏటేటో రాసి వెళ్తాడో దాన్ని చూసి నవ్వుతూ ఉంటావా నువ్వు? తను అసలు ఏం రాసిందో మీరే చూడండి. ఇది రాసిన వాడేదో మూడోట్లో టెన్షన్లో రాసుంటాడు. ఇలా చూడు, నాకు ఈ ఆర్ట్ గురించి మాట్లాడడానికి ఇష్టం లేదు. నీకు అర్థం వాడిని కాలేదా? చూస్తుంటే అంత మంచోళ్ళు కనిపించట్లేదు, ఒక ఫ్రాడ్ లా అనిపిస్తున్నాడు. అదేం పెద్ద మ్యాటర్ కాదు, చాలా ఫేమస్ వాడు. మీరు ఫేమస్ గా కూడా ఉండొచ్చు, లేదా ఫ్రాడ్ గా కూడా ఉండొచ్చు. ఫేమస్ ఫ్రాడ్. ఖచ్చితంగా ఆర్ట్ గురించి మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు. రిలీజియస్ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడను, ఖచ్చితంగా నీ దగ్గర. అందుకే నీకు ఫ్రెండ్స్ లేరు. అట్లీస్ట్ నేను ఫ్రాడ్ కాదు కదా. మీలాగా ఫ్రాడ్ గా ఫెయిలియర్ గా నేను లేను. దానికంతా నాకు అసలు టైం లేదు. మీరు ఒక ఫెయిలియర్ ని ఒప్పుకుని తీరాల్సిందే. మీ భార్య కూడా మిమ్మల్ని వదిలి అందుకే వెళ్ళిపోయింది. ఒక ఫ్రాడ్ అండ్ ఫెయిలియర్ తో అసలు ఎవరుండాలని అనుకుంటారు? నా భార్యని ఈ విషయంలో లాగొద్దు. నేను ఇప్పుడే కారున్న చోటుకు వెళ్తాను. అక్కడి నుంచి కారున్న గుర్తులు చూసి వెళ్ళిపోతాను. నాకు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోవాలి. ఏ అభ్యంతరం లేదు, వెళ్ళండి. ఫ్రాడ్ అదిగో ఆ కొండ మీదే ఉంది. మీకన్నా ముందు ఆ చోటుకి నేనే వెళ్ళబోతున్నాను.
కార్ ఎక్కడుంది? నాకు తెలీదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఇప్పుడు దాన్ని తీసుకుని తిరుగుతున్నావు చూడు. ఏం మనిషిరా నువ్వు? నేను ఏమనుకుంటున్నానో తెలుసా? ఈ పిల్లిని పాతి పెట్టడానికి నీకు భయంగా ఉంది, ఎందుకంటే నీకు మిగిలింది ఇది మాత్రమే. అదే నాకు అనిపిస్తోంది. దీనికి నువ్వు ఏ సమాధానం చెప్తావు? అది నేను ప్రోడక్ట్ అటుపక్కే ఉంది. అయితే నువ్వు ధారాళంగా వెళ్ళు. నన్ను మాత్రం ఫాలో చెయ్యొద్దు. వెళ్ళి వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చెయ్యి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఎప్పుడు ఫెయిలియర్గానే చూడను. అదే నా అలవాటు. నేను దాన్ని కూడా ఆపర్చునిటీగా చూస్తాను. దాంతో నా జీవితాన్ని పెంచుకోవడానికి చూస్తాను. నేను ఫెయిలియర్ని చూసి నవ్వుకుంటాను. నేను యాక్చువల్గా నిన్ను చంపేస్తాను రా. ఒక విధంగా కనిపెట్టేశాను. నన్నేమో వాడు ఫెయిలియర్ అంటున్నాడు, పిచ్చాడు. ఖచ్చితంగా మా ఓనర్కి ఇది బాగా నచ్చుతుంది. చూద్దాంరా, ముందు ప్రాడికి ఎవరు వెళ్తారో చూద్దాంరా సర్కార్. ఓకే, ముందు పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, చెయ్యాలి. ఎంతూసియాసం. హలో హలో రూలా, నీ గురించే నేను ఆలోచిస్తున్నాను. అందుకే వెంటనే నీకు కాల్ చేశాను. నీకు ఒక పెద్ద ప్రాబ్లం ఉందనుకుంటా. అవునవును, నాకు తెలుసు. కానీ నీకు వచ్చే ప్రాబ్లంలలో అది ఒక ప్రాబ్లమే కాదు. నువ్వు ఎలా ఒక ప్రాబ్లం ని హ్యాండిల్ చేస్తున్నావో అదే పెద్ద నాకు ప్రాబ్లం. తెలుసు. నాకెప్పుడు ఒక బ్రెడ్ విన్నరే అవసరం హెడ్. నేను ఇప్పుడు వండర్ బ్రెడ్ గురించి మాట్లాడట్లేదు, నేను క్రోజన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇలా విను రూలా, నేనిప్పుడు ఒక ఎడారిలో వచ్చి ఇరుక్కున్నాను. ఇక్కడ వచ్చి పెద్ద మినరల్ డీల్ హ్యాండిల్ చేస్తున్నాను. అది పెద్దగా పెరుగుతుంది. ఆయిల్ పెట్టుకున్న వీళ్ళ మాటలు చూస్తుంటే బాగా జంప్ చేయాలనిపిస్తుంది. నువ్వేదో మినరల్స్ అని చెప్తున్నావు. అదా, మినరల్స్ ఇంకా ఆయిల్స్ అన్నీ ఉన్నాయి. అదేంటంటే ఇది పెద్ద మినరల్ ఆయిల్ డీల్ ఇది. అదే మా మినరల్ ఆయిల్. రూలా, మన ఇద్దరం ఒక మంచి డిన్నర్ తింటే బాగుంటుంది అనిపిస్తోంది. అంతా అయిపోయింది హెడ్. అదెలా అంతా పూర్తయిపోతుంది? నెక్స్ట్ 3 minutes కి నువ్వు $2 డిపాజిట్ చేయాలి. అది ఎందుకు అయిపోవాలని నువ్వు అనుకుంటున్నావు రూలా? $2.05 వెంటనే పే చెయ్యి. ఇలా చూడు, నా దగ్గర $2.05 లేదు. రూలా రూలా
నువ్వు దీన్ని స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. హెడ్ నాశనం చేసావు. థ్యాంక్స్. నేను నా ఫ్రెండ్ వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. వాడు లాంగ్ హెయిర్ పెట్టుకుంటాడు, థిక్గా గ్లాస్ వేసుకున్నాడు, ఒక బెల్ బాటమ్ ప్యాంట్ వేసుకున్నాడు. లేదు, అలా ఎవరు నన్ను చూడలేదు. అవును, నేను ఎప్పుడు అలా చూడనే లేదు. అతను దేంట్లో వచ్చాడు? మేము కలిసే వచ్చాం. కారులో చిన్న సమస్య వచ్చింది, అందువల్ల వాళ్ళు నడవడం ప్రారంభించాడు. నడిచిపోవాలా? అక్కడికంతా నడిచిపోను కుదరదు. బ్రేక్ డౌన్ ఎక్కడైంది? అక్కడికెందుకు వెళ్ళారు? దాని పేరు స్నేక్ ఫ్లాట్స్. న్యూయార్క్ నుంచి వచ్చిన ఆయనకి అక్కడ పాము కరిచి చనిపోయారు. అది స్కార్పియన్ కొరికింది. అక్కడ వేల కొద్ది స్కార్పియన్స్ ఉన్నాయి, పాములు కూడా ఉన్నాయి. అవును, అక్కడ ఒక పాము ఉంది. అది కాటిందంటే ఎవరిని హాస్పిటల్ కూడా తీసుకెళ్లలేము. మీ ఫ్రెండ్ నార్త్ వైపా వెళ్లారు. అటు సైడ్ వెళ్తే అతనికి తినడానికి కూడా ఏమీ దొరకదే. ఇక చూడదు, నార్త్ కదా, అది వెస్ట్. వెస్టా? టెస్ట్ చేసే సైట్ యొక్క స్థలం. టెస్ట్ చేసే సైట్ ఈస్ట్ లో ఉంది. సూర్యుడు ఎటువైపు వస్తున్నాడో ఒకసారి చూడు. మీ ఫ్రెండ్ ఖచ్చితంగా ఈస్ట్ వైపే వెళ్ళుంటారు. అక్కడ హద్దు దాటితే అందరినీ చంపేస్తారు. ఇతను ఎక్కువగా చెప్తున్నాడు. ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. ఎగ్జాక్ట్ గా 30 సెకండ్లే అక్కడ అవుతుంది. అర్థమవుతుందా? నేను టీవీలో చూశాను. రేడియేషన్. ఒకటి మాత్రం చెప్పే తీరాలి, మీ ఫ్రెండ్ మాత్రం బతికుంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చుండేవారు. ఎందుకంటే టౌన్ ఇక్కడ నుంచి 100 మైళ్ళ దూరంలో ఉంది. ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా వస్తాడు. వావ్! అక్కడికా? ఏదో ఒకటి చెయ్యి హెడ్. కంట్రోల్ నీ చేత్తో తీసుకో. యా హలో. హలో మామ్, మీరు ఆర్గనైజేషన్ కి కాల్ చేసి నాకు ఒంట్లో బాలేదని చెప్తారా? నువ్వు బానే ఉన్నావు కదా, నువ్వు ఇక్కడికి రావాలి, లేదంటే నీకు ఒంట్లో బాగాకుండానే పోతుంది. గొడవ తర్వాత పెట్టుకుందాం. ముందు మీరు ఆర్గనైజేషన్ కి కాల్ చేసి నేను చెప్పింది చెప్పండి. చెప్పు బాబు, ఏం చేయాలి? ఎక్కడున్నావు బాబు? నువ్వెక్కడున్నావు? ఫ్రాడ్, స్టూపిడ్, యు టాక్. అక్కడ అమ్ముందేమో కాస్త చూడండి. మీ అమ్మ చాలా కోపంగా ఉంది.
ఆర్గనైజేషన్ నుండి కాల్ చేసి మీ అమ్మతో గొడవ పడుతూ ఉన్నారు. బస్టో అనే పేరుతో ఉన్న ఒక వ్యక్తి నేను వెతుక్కుంటూ ఇంటికొచ్చాడు. ఏంటి బస్ స్టాండ్? అవును, 5 గంటల్లోపు నువ్వు కారు తీసుకొచ్చి అతనికి ఇవ్వాలని చెప్పాడు. లేకపోతే పోలీసులకి చెప్తాడట. పోలీసా? అద్భుతం, టెరిఫిక్. చాలా చాలా థ్యాంక్స్ నాన్న. ఇప్పుడు కొంచెం అమ్మని పిలిచి నాతో మాట్లాడమంటారా? ఇదిగో మా నీకు కాల్ వచ్చింది. హలో అమ్మా. ఎస్ అమ్మా, మీరేనా మాట్లాడుతున్నారు? ఎస్. ఆ బెల్ బటన్ వేసుకున్న పిచ్చోడు వస్తే నేను ఇక్కడ లేను, బయలుదేరిపోయినని చెప్పు. సరే, ఒకవేళ రాకపోతే? నాకు అర్థం కాలేదు. రాకపోతే ఏం చేయను? నేను వెళ్ళి వెతకాలి కదా. తెలీదు. అవును, నేను వెళ్ళి వాడు వెతకాలి. లేకపోతే తేలో పాము ఖర్చి వాడు చచ్చిపోతాడు కదా. అక్కడ ఏదైనా గొయ్యి తవ్వుంటే అందులో పడిపోతాడు కదా. నాకెలా తెలుసు? వాడు వస్తాడో రాడో నాకు తెలియదు, కానీ బయలుదేరుతున్నాను. ఇప్పుడే నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఆ పిచ్చోడు బాగా ఇరుక్కున్నాడు కదా. బాగా అనుభవించి రారా. ఇప్పుడు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, ఇది చాలా తప్పు. ఏమైనా సరే ఆ పిచ్చోడిని పట్టుకురావడమే మంచిది. నాకని వచ్చి ఎక్కడి నుంచి చేరతారో ఏంటో తెలియట్లేదు. వాడు చేసిన తప్పు కోసం నేను అనవసరంగా కష్టపడుతున్నాను. ఇలాంటి వాళ్ళని నాతో పాటు అసలు చేర్చుకోనే కూడదు. ఛే! నేను ఎదురు చూశాను. నా హృదయం నా వల్ల కాలేదు. అన్నిటినీ సులభంగా తీసుకోవాలి, టెన్షన్ అవ్వకూడదు. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. Echo! Echo! Echo people. Wow.
పిల్లి ఒక పూర్తి వాటర్ మిలాన్నే తినగలదు. బయటికి రారా పనికి రానివాడా. నీ పిల్లిని చూడు, నీళ్ళలో పిల్లి ట్రావెల్ అవుతుంది. అయ్యో దీనికి స్విమ్మింగ్ తెలియదు అనుకుంటా. పిచ్చోడు అక్కడే ఉన్నట్టున్నాడు. రూబన్, హే, ఆటలాడొద్దు, నేను వస్తున్నాను. అయ్యయ్యో ఏంటిది? ఇండియన్, ఖచ్చితంగా అది అపాచే అయి ఉంటుంది. అరే నువ్వు ఇక్కడే ఉన్నావరా? రే ఇలాగ భయపడతావు, రా వెళ్దాం. ఏంటి ఎదురుగా వినిపిస్తుందా? దేవుడా, రే లేకరా. మనుషులు. రూబన్ లే 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 లే, నీ జాకెట్ వేసుకురా, బయలుదేరదాం. రే ఇలా చూడు, ఇలాగే ఉన్నావంటే ఎవరు నిన్ను కాపాడరు. రే జాకెట్ సరిగ్గా వేసుకోరా. అలాగే అలాగే, గుడ్ గుడ్ గుడ్. ఓకే రా వెళ్దాం. త్వరగా రారా. ఈ కూలర్ని ఎక్కడన్నా పడేసి రారా బాబు. ఓకే రే రూబన్ రారా, వెళ్దాం చెప్తున్నాం కదా, రారా. సరే సరే లే లే, టైం లేదు మనకి, లేగు, కమాన్. రే ముందు లెగరా బాబు, కమాన్. రే లెగరా, రే రా వెళ్దాం, నీ వల్ల అవుతుందిరా. ఓకే రే ఎందుకు ఇలా చేస్తున్నావు? మరేగా నించోరా, నించోరా బాబు. పోరా రే, నా వల్ల కాలేదురా. ఇలా చూడు, నేనే సైమన్ని పాతి పెడతా, నువ్వు వచ్చి పై పైన చూసుకో, సరేనా? నేనే వాడిని పాతి పెడతాను. ఆ తర్వాత ముందు మన ఈ చోటు నుంచి బయటికి వెళ్ళాలి, ఓకే కదా? ఇలా చూడు, ఇదిగో చూడు, ఇక్కడ ఒక పల్లాన్ని తవ్వుతాను. నేను చెప్తున్నాను కదా రూబన్, నీ సమస్య ఏంటంటే నీ వల్ల ఒక విషయాన్ని వదిలిపెట్టలేవు. ఎప్పుడు ఒక విషయాన్ని పట్టుకుని ఏలాడొద్దు. అయిపోయిందంటే అయిపోయిందని వదిలేయి. న్యాయంగా సెమినార్లో ఎవరు పాల్గొన్నారో తెలుసా? నువ్వు మాత్రమే. తర్వాత స్టెప్కి వెళ్ళాలి కదా, అది చూడు. అలా జరగకపోతే ఏది జరగదు. తర్వాత స్టెప్కి మనిషి వెళ్ళకపోతే అక్కడే ఆగిపోతాడురా. అలా ఉంటే ఎవరు లెక్క చేయరురా, దేనికి పనికిరాము. నాకు తెలుసు. ఒక సక్సెస్ఫుల్ రోడ్లో ఎలా వెళ్ళాలో తెలుసు. నేను నీకు దారి చూపిస్తాను. ఒక ప్రయాణం చాలా ముఖ్యం. నా తండ్రి బెల్లోనే రావచ్చా? లేదు లేదు, కొన్ని విషయాల్ని విసిరి పడేసి రావాలి. ఈ చోటు వదిలేసి మనం వెళ్ళిపోతున్నట్టు. ఇలాంటి చోటుని దేవుడు ఎవరు యూజ్ చేయకూడదని పెట్టారు. నీ పిల్లిని ఇక్కడ పాతి పెట్టేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నన్ను క్షమించు రూబన్, నిన్ను కష్టపెట్టాలనుకోలేదు. ఓకే. ఊరి దేవుడా, ఒక అందమైన పిల్లైనా సరే చచ్చిపోతే అంతేరా. ఈ పిల్లుంది చూడు, ఒక అద్భుతమైన సృష్టి. నన్ను క్షమించు సైమన్. ఓకే
పక్కగా ఫిట్ అయింది ఇందులో. కాస్త చూడు రూబన్, నీ ఫేవరెట్ బొమ్మ ఇది కూడా తీసుకెళ్ళి దాంట్లో పాతేస్తాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు, సరేనా? ఓకే, మూసేద్దామా? నేను చెప్పాను కదా రూబన్. సరే, నువ్వు ఒక చోటు ఎంచుకున్నావు, అక్కడే పాతి పెట్టాలనుకున్నావు. దానికి తగ్గట్టుగానే అన్నీ జరుగుతున్నాయి. ఇలా చూడు, నేను ఎగతాళి చేయటం లేదు, మంచిదేరా. ఈ పిల్లలు నిజంగానే చాలా పొక్కిషంరా. నిన్ను తలుచుకొని నీ పిల్లి చాలా గర్వపడుతుందిరా. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సైన్ పెట్టాలి కదా. ఇక్కడ సైమన్ నిద్రపోతానని రాయలేం కదా, ఇది పెడదాం. అంతా ఓకే కదా? ఓకేనా? సరే, వెళ్దాం. లే. మై డియర్ లార్డ్, ఈ ఆత్మని శాంతింపచేయండి. ఇది మంచి పిల్లే కదా? రూబన్కి సైమన్ చాలా మంచి స్నేహితుడిగా ఉన్నాడు. రూబన్తో పాటు మంచి మిత్రుడుగానే ఉన్నాడు. అది ఇప్పుడు నిజమే కదా? రూబన్ ఈ పిల్లిని బాగా ఇష్టపడుతున్నాడు. ఆమెన్. ఇదేది చూసినట్లేదే, ఫెమిలియర్గా ఉంది. ఎక్కడున్నాం మనం? నీకేమైనా కనిపిస్తుందా? చూడు. నా పెళ్ళింది కదా, అది ఒక పూర్తి వాటర్ మిలాన్ని తినగలదు. ఓరి దేవుడా, కాస్త ఊరుకోరా. అదిగో టేబర్ కిందే ఉంది. క్రాక్ పాట్స్ లో అది రెస్ట్ తీసుకుంటోంది. నీకు ఈ ప్రయాణం నచ్చిందేమో చూడు. ఈ ఎకో పీపుల్ పిల్లిని దైవంగా అరే, వాళ్ళ సంగతి కొలుస్తున్నారు. పట్టించుకోవద్దు. అలా అంతా ఎవరు లేరు. నువ్వేది వాగొద్దు. 15 సార్లు నీ విషయం గురించి చెప్పాను. ముందు ఆ ఎకో పీపుల్స్ గురించి మాట్లాడడం ఆపు. జీసస్. నా గుండె. నీలాంటి ఒక ఫ్రాడ్ అండ్ ఫెయిలియర్ తో బ్రతకడానికి ఇష్టం లేక మీ భార్య పారిపోయారు. I love you, Head. రూలా, ఏమైంది? ఏం జరిగింది? కమాన్ రూబన్, రా వెళ్దాం. నువ్వు లెగ్గగలవా? ఆ పెదవ నా కొడుకే ఇదంతా చేశాడు. ఆల్రెడీ రాశాడు కదా, వాడి పనే ఇది. ఎవరి విషయంలోనో తల చూస్తూ నాకు ఇష్టం లేదు. మంచిది. ఇప్పుడు పర్వాలేదా? బెటర్. మిమ్మల్ని చూస్తుంటే కిడ్నాపర్ లాగానే కనిపించట్లేదు. కిడ్నాపరా? ఏం మాట్లాడుతున్నావురా? ఇదిగో స్నానం చేస్తున్నాడే వీళ్ళమ్మ మీ బిజినెస్ కార్డ్ని చూసి మీరు కిడ్నాప్ చేశారని అనుకుంటుంది. అదిలా నీకు తెలుసు? స్టేట్ ట్రూపర్స్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మాకు దక్కింది. మీరు అబ్రాడ్లో ఉన్నట్టు మీ అమ్మ చెప్పారు. మా అమ్మగారా? చెప్పుంటారు. అలా అయితే మీరు డేంజరస్ కార్ థీఫ్ అండ్ కిడ్నాపర్ కూడా. కానీ మిమ్మల్ని చూస్తే నాకు అలా కలగట్లేదు. ఒక చిన్న సహాయం.
నాకు కొంచెం అప్పుగా డబ్బులు ఇస్తావా? నాకు డబ్బులు వచ్చిన వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్స్. పోలీసులు నేను చెప్పింది ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. షెరీఫ్ డిపార్ట్మెంట్. హలో పోలీస్ సార్, నేను ఇక్కడ హెడ్ మాట్లాడుతున్నాను. మీరు కిడ్నాపర్ని వెతుకుతున్నారు కదా? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఒక కుర్రాడు కోసం పిల్లిని పాతి పెడతానికి వచ్చా. మీరు రూబిన్ ఫోర్తోనే కదా ఇప్పుడు ఉన్నారు? ఆహా, అవునవునవును. ఇప్పుడు కాస్త వాడు చండాలంగానే ఉన్నాడు. చెప్పితే మీరు అసలు నమ్మరు. కానీ పాతి పెడతానికి వాడి పిల్లిని, నా పిల్లిని కాదు. నేను ఎడారిలో ఒక చెట్టు కింద పాతి పెడదాం అనుకున్నాను, కానీ వాడు వినలేదు. అక్కడున్న ఒక గుహలోనే పాతి పెట్టాలని వాడు చెప్పాడు. ఇలా చూడండి, నేను ఏ తప్పు చేయలేదని చెప్తానికే మీకు ఫోన్ చేశాను. ఓకే, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు ప్రాడ్ లోనే ఉన్నారా? అవునవును సార్, నేను ప్రాడ్లోనే ఉన్నాను. రూబన్ నాతోనే ఉన్నాడు. సరే, మేము ఎక్కడున్నామని మీరెందుకు అడుగుతున్నారు? యాక్చువల్గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. ముందు కొంచెం అర్థమైందా? ప్రశాంతంగా ఉండండి. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి, ఎందుకంటే ఈ విషయంలో మీరు కామ్ డౌన్ గా ఉండి అన్ని విషయాలు చేయాలి. అర్థమైందా? నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు. ఏ తప్పు చేయని వాడిని మీరు తప్పుగా ఎక్కడున్నారో అక్కడే మాట్లాడుతున్నారు. ఉండండి. ఇక మీదట నన్ను మిస్టరీ చెయ్యొద్దు. ఆల్ రైట్, నిజమైన క్రిమినల్స్ ని వెతికి పట్టుకోవడానికి ప్రయత్నించండి. నా మీద అనవసరంగా నింద వేయొద్దు. వీడిని కాపాడడానికి కారు తీసుకుని నేను వెళ్తే అక్కడొక్కడు స్ప్రే పెయింట్ తో నా కారు మీద చండాలంగా రాసి వెళ్ళాడు. పర్వాలేదే, అన్నీ ఓపెన్గా కరెక్ట్గా మాట్లాడారు. రూబన్, మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి. ఓ లార్డ్! నేను నమ్మలేకపోతున్నాను. ఇది చాలా దారుణంగా ఉంది. నీ దగ్గర డబ్బు ఏదైనా ఉందా? కారు గ్యాస్ కొట్టాలి. నా వాలెట్ పోయింది. మంచి విషయం చేసావు. ఇది నా ఇంటికి వెళ్ళే దారి నాకు కాదు. తెలుసు, మనం గ్యాస్ కొట్టకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము. అర్థం చేసుకో. ఇక్కడ ఏదైనా మనకి దారి దొరుకుతుందేమో చూద్దాం. ఇది నా పాత నేబర్హుడ్. ఓ నో, రూలా. ఛే! హే ఎడ్, నువ్వు అసలు అక్కడేం చేస్తున్నావు? నేను ఇంటికి వెళ్ళాలి. ఏంటి, నేను సైలెంట్గా ఉండాలా? రూలా, వాట్ ఏ వండర్ఫుల్ సర్ప్రైజ్. నేను వచ్చి నా పిల్లిని వెతుకుతున్నాను, కానీ ఇది ఎక్కడో పారిపోయినట్టుంది. నీకొక భయంకరమైన సమస్య ఉంది హెడ్. నాకు తెలుసు. కానీ ఎప్పటికీ ఇలాంటి ప్రాబ్లమ్ ని నువ్వు ఫేస్ చేయను వల్ల కాదు, ఎందుకంటే నువ్వు ప్రాబ్లమ్ ని హ్యాండిల్ చేసే విధానం తప్పు. అందుకే సమస్యల్లో చిక్కుకుంటావు. నాకు తెలుసు, నాకు తెలుసు. బయలుదేరితే రోలా. ఎప్పుడు నువ్వు నిన్నే సరిగ్గా ప్రశ్నించుకోలేవు. ఎందుకంటే ప్రశ్నకు సమాధానాన్ని ఎప్పుడు నువ్వు హ్యాండిల్ చేయలేవు. సరిగ్గా సమస్యను నువ్వు డీల్ చేయలేవు. సరిగ్గా ప్రశ్నించుకో, అప్పుడే నీకు సరి అయిన సమాధానాలు దొరుకుతాయి. కొన్ని సమయాల్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ ప్రాబ్లంకి ఇదొక్కటే మార్గం, తెలుసుకో. నాకు తెలుసు, నాకు తెలుసు. మనం ఇప్పుడే వెళ్దాం రోలా. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. సారీ, ఇకపైన మధ్యలోకి రాను. నీకు కూడా ఒక పెద్ద సమస్య ఉంది. నాకు తెలుసు. అదంతా సరే, కానీ నువ్వేం చేస్తున్నావు? తన పేరు జింబాల్.
నా ఫియాన్స్. నీ ఫియాన్సా? ఇతన్నే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? ఏయ్, నువ్విలా మాట్లాడకూడదు. నిన్ను కొట్టి నాశనం చేస్తాను. నీ పనింటో చూడు. షట్ అప్ యట్. రూలా, నువ్వు ముందు నోరు ముయ్యి. నేను ఇలా నోరు మూసుకునే ఈ పరిస్థితికి వచ్చి నించున్నాను. సరే పద, మనం వెళ్ళాలంటే వెళ్ళు. నన్నెందుకు పిలుస్తున్నావు? ఇక్కడ నిజంగా ప్రాబ్లం లో ఉండేది నేను కాదు, ప్రాబ్లం లో ఉండేది నువ్వే. ఓ అలాగా? అవును. ఇలా చూడు, నిజానికి సమస్యకి కారణం నువ్వే. నేను ఇన్ని సంవత్సరాల్లో నీతో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా తృప్తిగా నేను లేను. మళ్ళీ నువ్వు నన్ను మిస్ చేసావు. ఇలా చూడు, నాకు రక్తం వస్తోంది. నువ్వు దేనికి పనికిరాని ఒక ఫెయిల్యూర్. ఐ హేట్ యు. రూలా, నేను వెళ్తున్నాను, ఇప్పుడే వెళ్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అవును, అసలు అది ఎవరు? నా నీ భార్య. ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? నీకు ఒక ప్రెసిస్టెంట్ పర్సనల్ డైలమా ఉంది. నాకు వాంతొచ్చేలా ఉంది. అందువల్ల నువ్వు డబ్బు సంపాదించలేకపోయావు, అందుకే ఎప్పుడు సక్సెస్ కూడా కాలేకపోయావు. కళ్ళ ముందు ఎన్నో మంచి అవకాశాలు ఉన్నాయి, ఆ దారులు ఎంచుకోనందువల్లనే నువ్వు ఇక్కడ ఇలా చేస్తున్నావు. పనికిరాని వాడివి. ఇదంతా నీకు అర్థం కావట్లేదు. మొత్తానికి నువ్వు ఒక లూజర్, నువ్వు ఒక హోప్లెస్ లూజర్ అనే నేను చెప్పగలను. మీలో ప్రాబ్లం ఎవరిదో తెలుసా? తందే. అవును, నాకు తెలుసు. నాకు ముందే తెలుసు. తను ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది. తన దగ్గర నేను వేరేంటి ఎదురు చూడాలి? ఇది మొత్తం అంతా పాడైపోయింది. సో మీరు తర్వాత స్టెప్కి వెళ్ళాల్సిందే. చూడండి, అసలు నిజానికి ఆ సెమినార్ అటెండ్ చేయాల్సింది మీరే. నీకొకరిని ఎలా గాయపరచాలో బాగా తెలిసింది. అవును, నిజానికి ఆ సెమినార్ని మీరే అటెండ్ చెయ్యాలి. అర్థమైందా? కాసేపు నోరు మూస్తావా? ఇప్పుడు నాతో పాటు ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి. ఇంక్రెడిబుల్ అయినా ఇందులో ఉన్న ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటో తెలుసా మీకు? ఇంకా ఒక పెద్ద ధనవంతుడికి అతని దగ్గర డబ్బు ఉంది, మీ దగ్గర లేదు. నాకు ధనవంతుడికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో నీకు తెలుసా? నా పెళ్ళం వాడి దగ్గర ఉంది, నేను పెళ్ళం లేకుండా ఉన్నాను. ఒకవేళ వాడు స్మార్ట్ అయి ఉంటే తన దగ్గర ఎందుకు ఇలా చేస్తున్నామని అడుగుండాలి. నేను అసలు నమ్మలేకపోతున్నాను. మీరు అసలు ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అసలు మీరు ఆ పిచ్చి సెమినార్ కి తీసుకువెళ్ళకపోయారు. నిజమేనా? నేను $1200 సూట్ వేసుకున్నాను, $21 వాచ్ పెట్టుకున్నాను. నేను డ్రైవ్ చేసేది లింకన్ కాంటినెంటల్. ఇంకా నాకు 3 గ్యారేజ్లు ఉన్నాయి. నా మెర్సిడెస్ బెంజ్లు అక్కడే ఉన్నాయి. ఎవరైతే సంతోషాన్ని డబ్బిచ్చి కొనలేరు అంటారో వాళ్ళకి సంతోషం అంటే ఏంటో తెలియదు. నోరు మూసుకొని మర్యాదగా వచ్చి కూర్చో. ఒక జంటు మెల్ల నడుచుకోరా. ఓకే, నాతో రా. మర్యాదగా వచ్చి కూర్చో. కాస్త దారిస్తారా ప్లీజ్? దారివ్వండి ప్లీజ్. సారీ. ఇలా చూడు, ఎలాంటి సమస్య చేయకుండా కూర్చో. మర్యాదగా కూర్చో. కారు వచ్చింది, అంతా నార్మల్ అయిపోయింది.
మీకు నేను కొంతమంది పాత మిత్రుల్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ రూమ్లో ఫెయిల్యూర్గా అనుకుంటుంది ఎవరో? మీ చేతులు ఎత్తండి యాడ్. ఇక్కడెవరు పెద్దగా చేయలేపినట్టుగా లేదు. అది ఎందుకో తెలుసా? ఇక్కడెవరు మీకు సీక్రెట్ సక్సెస్ నేర్పించలేదు. ఫెయిల్ అయితే మళ్ళీ మళ్ళీ ట్రై చేయమని చెప్పారు. మీరు ఫెయిల్ అవ్వకపోతే ఇంకోసారి ఎలా ట్రై చేస్తారో చెప్పండి. ఇది చాలా లోతైన అర్థంలో ఉంది. దీన్ని ఖచ్చితంగా $3,000 ఇవ్వచ్చు. నీకిప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్నిక్కడుండమని ఎవరూ కోరలేదు. నువ్వు కావాలంటే ఇక్కడ నుంచి సంతోషంగా వెళ్ళొచ్చు. మంచిది. నోరు మూసుకుని కూర్చోరా. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరిని కొంచెం బయటికి పంపిస్తావా? అప్పుడే క్లాస్ జరుగుతుంది. నువ్వు నన్ను ముట్టుకున్నావంటే మీ ఇద్దరిని నేను కోమాకి పంపించేస్తాను. నేను డబ్బులు కట్టాను, ఇక్కడే ఉంటాను. అయితే కొంచెం సైలెంట్ గా ఉండవు. నేను ఉంటాను. నువ్వు సెమినార్ని కంటిన్యూ చేయి. ప్రశాంతంగా ఉంటాను. రూబన్, ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఉన్నావు, మాట్లాడు. మంచిది. శబ్దం ఏం చేయొద్దు. గుడ్. డబ్బు తీసుకుని మోసం చేసేవాడు ప్రశాంతంగా ఉండాలా? నువ్వు కాస్త నోరు మూస్తావా? అదే మూసుకున్నాను కదా. సక్సెస్. సక్సెస్. ఇక్కడ ఎక్కువ వినిపిస్తోంది. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. The power of positive real estate. The PPR. The organization. మీరు ఒక హై కాలిబర్ వ్యక్తిగా సక్సెస్ అయ్యి మీరు పొగడ్తలు పొందాలని కోరికగా ఉందా? చెప్పండి. నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? నేనే ఆ ఎకో పీపుల్ కి రాజు. ఒకరిని ఇలా పట్టుకుని తోసేయాలని అవసరం లేదు. ముందు బయటికి వెళ్ళండి. ఓ అలాగా, సరే. త్వరలో మీ అందరినీ బయట పంపిస్తారో అప్పుడు చూసుకుంటాను. నువ్వేం చేస్తున్నావు? అదంతా ఏం జరగకూడదు. అలాగే పాల్గొడతాను. ఏం చేస్తావా? నీ మీద చేయి పెట్టాడు కదా, పాపం బతికిపోతానని వదిలేశాను. కానీ నువ్వు తలుచుకుంటే వాడిని కొట్టుండొచ్చు. సరే వదిలే, పర్వాలేదు. వాళ్ళందరూ అసలు చాలా వియర్డ్ గా ఉన్నారు. అవును, వియర్డ్గానే ఉన్నారు. కానీ నన్ను అడిగితే నువ్వు కూడా వియర్డ్ అని మనిషే. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు వేసుకున్న షూ కూడా వియర్డ్గానే ఉంది. అది నువ్వు ఖచ్చితంగా ఒప్పుకునే తీరాలి. ఎవరిలో అంతా వేస్తారు చెప్పు? మీదేంటి బట్టతల? కంప్లీట్గా జుట్టేం లేదు. ఇది హెయిర్ సబ్స్టిట్యూట్. ఇక్కడ పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ దీన్ని యూజ్ చేస్తారు. ఉదాహరణకి రాబర్ట్ రెడ్ఫర్డ్, ఆయన కూడా యూజ్ చేస్తారు. అతను ప్లాట్ఫామ్ షూస్ వేసుకుంటారా? ఇలా ప్రశ్న అడగటమే తప్పుగా ఉంది. నిజంగా నీ దగ్గర ఏదో ఉంది, దాన్ని ఒప్పుకుంటున్నాను. ఇద్దరి వల్ల షో మొత్తం నాశనమైంది. ఇంకా పెద్దగా షూ వేసుకున్నాడే వాడెవడో కనిపెట్టావు. ఇలా చేసిన వాళ్ళు తప్పించుకోకూడదు. నీ కారు ఎక్కడ? నా దగ్గర కార్ లేదు. మీ కార్ ఎక్కడ సార్? పిచ్చనాయాల ఇదేరా నా కారు? నేను అనుకున్నాను మీ దగ్గర మర్సిడీస్, మస్టాంగ్. నోరు మూసుకొని బండెక్కరా. వాడిని ముందు ఎలాగైనా కనిపెట్టాలి. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఆర్గనైజేషన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళకి చూపించే తీరాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఇప్పుడు ఏదో కొత్తగా పుట్టినట్టుంది. సరే గాని నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది. నీకు ఆకలిగా లేదా? ఓ ఏంట్రా అంత చండాలంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావురా? నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది. నువ్వొక డెవిల్ రా. ఇక్కడ నుంచి ఆ కార్నర్కి వెళ్తే ఫిష్ బర్గర్ దొరుకుతుంది. నువ్వేం వెజిటేరియన్ కాదు కదా. ఇంతవరకు మీట్ చేసిన వెజిటేరియన్ నాకు అసలు నచ్చరు. నాకు వెజిటేరియన్స్ అంటే నచ్చదు. మీఠు, నేను నిజంగానే చిరాకు పడతాను. వాళ్ళు చాలా పిట్టిగా ఉన్నారు, నాకు అసలు నచ్చరు. మ్యూజిక్ ఇష్టపడిన వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు.
అలాంటి వాడు ఉంటే నాకు నిజంగానే చిరాకు వస్తుంది. నేను చాలా మంది మీద చిరాకు పడ్డాను. అవును, వావ్, వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. సరే చెప్పు, రిపబ్లికన్స్ గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను ఒక రిపబ్లికన్నే. ఏరా ఆటాడుతున్నావా? నేను ఒక రిపబ్లికనే. ఆగు ఆగు ఆగు, అదిగో అక్కడ వెళ్తున్నాడు చూడు. నువ్వు వెంటనే ఆ బ్లాక్ కి వెళ్ళు, త్వరగా. మెయిన్ రోడ్ లో వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ దక్కింది. రూబన్, నీకోటి తెలుసా? లైఫ్ చాలా కామెడీ అయిన విషయం. అందువల్ల మనం దాన్ని చూసి నవ్వుకోవాలి. నేనంతే, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. పూర్తిగా జోక్ అని చెప్పలేము, కొన్ని సమయాల్లో సీరియస్గా ఉంటుంది. ఆలోచిస్తే అలా నడుచుకోవాలి మనం. అవును, ఏంటా శబ్దం అది? యాక్సిడెంట్. చూసావా, నేను ఎగ్జాక్ట్గా దాని గురించే మాట్లాడుతున్నాను. దేవుడా అని బండి తోలుతూ వెళ్తూ ఉంటాడు, ఎవడైనా వచ్చి బండి గుద్దేస్తాడు. సడన్ గా వాడి లైఫ్ కనిపించకుండా పోతుంది. అప్పుడు వాడి మొహాన్ని మనం చూడాలి. ఆ బర్గర్ షాప్ ని ఇన్సూరెన్స్ చేసి ఉంటారనుకుంటా. ఏంటి, నేనెవరో తెలుసా? అనవసరంగా వచ్చి యాక్సిడెంట్ చేసి అనవసరంగా నన్ను వెతుకుతున్నావు. ముందుగానే ఒకటితో బుర్ర హీట్ ఎక్కిపోయి నా కారుని నాశనం చేశారు. నీకు తెలుసా రూబన్, నిన్ను నువ్వు బాగా చూసుకోవాలి. అది నువ్వు ఒప్పుకోవాల్సిందే. నీకు ఖచ్చితంగా చాలా సహాయం అవసరపడుతుంది. మీది బట్టతలే. అట్లీస్ట్ నేను దానికోసం ఏదైనా చేశాను కదా. నువ్వేం చేసావు? లైఫ్ని అలాగే వదిలేసావు. డెస్క్ని మాత్రం రుద్దే వాళ్ళని చాలా మంది తెలుసు నాకు. వాళ్ళంతా చూస్తే నీకేమీ అర్థం కాలేదు రూబన్. మనకేం కావాలో దాన్ని వెళ్ళి కరెక్ట్గా తీసుకోవాలి. మనం వెళ్ళే ఈ జీవిత ప్రయాణంలో ఏం జరగదు, అలాగే వెళ్తూ ఉండాలి. తర్వాత నేను ఇప్పుడు పెద్ద కోర్సు నడపోతున్నాను. అందులో అందరినీ పిలిచి నా తెలివితేటల్ని వాళ్ళకి చెప్పబోతున్నాను. కాస్త ఆలోచించుడు.